హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ మై ఛానల్. అంతా సాధ్యమే ఎలా ఉన్నారండి? మీరు అంతా బాగున్నారా? మీతో బాగుండి మీరు ఇంకా బాగుండాలని కోరుకుంటూ వీడియోకి వెళ్తున్నాను. అంతా వీడియోలోకి వెళ్ళే ముందుగా నాకు ఛానల్ సపోర్ట్ చేస్తున్న మీ అందరికి కూడా థ్యాంక్ యూ సో మచ్. ఈ రోజు వ్లాగ్ వచ్చేసి తణుకైతే వెళ్ళామండి. మేము మొన్న చక్కగా అక్కడ మా పిన్ని గారివి ఇల్లు అవి చాలా బాగున్నాయి అనమాట. అక్కడ లొకేషన్ అంతా చాలా బాగుంది. వాళ్ళ అమ్మాయి క్రియేషన్ కూడా బాగుంది. వాటన్నిటిని షేర్ చేయబోతున్నాను, చూస్తూనే ఉండండి మన వ్లాగ్ని. హాయ్ అండి, ఇప్పుడు మనం తణుకు మా శారద పిన్ని గారి వాళ్ళ ఇంటికి అయితే వచ్చేసాం అనమాట. నాగరాజ్ బాబాయ్ గారు వీళ్ళందరూ ఉన్నారు. వాళ్ళు ఒకసారి హాయ్ చెప్తారు. కట్టెపిండి చెప్పండి. ప్రశాంతికి కోపం వస్తేనంటండి డ్రాయింగ్ కానీ ఇలా ఏదన్నా ఒక వస్తువుని తయారు చేస్తుందంటండి. ఈ ఐడియా చాలా బాగుంది కదండి. మనకు కోపం వస్తే ఏం చేస్తాం? ఏ వేటినైనా సరే పగల కొడతాం, రిమోట్ని గిరాటేస్తాం, లేకపోతే గ్లాసులు గిరాటేస్తూ ఉంటాం కదండి. అలా కాకుండా ఈ ప్రశాంతి అంట ఏదైనా కోపం వచ్చినప్పుడు ఆ కోపాన్ని వేరే వాళ్ళ మీద చూపించకుండా ఏదైనా ఒక వస్తువుని తయారు చేస్తుంది చక్కగా. లేకపోతే పెయింటింగ్ వేస్తుందంట గోడల మీద, లేకపోతే ఏదైనా సరే చక్కగా క్రియేషన్ చేసి ఆ కోపాన్ని తగ్గించుకొని తర్వాత బయటకు వచ్చి కూల్గా మాట్లాడుతుందంట. చూడండి, చాలా బాగుంది కదండి ఈ లక్షణం. మనం కూడా ఫాలో అవడానికి అయితే ట్రై చేద్దాం. ఇదిగోండి, ఈ డిజైన్ అంతా కూడా వాళ్ళ పాపే వేసిందంటండి పెయింట్. నాకైతే భలే నచ్చేసింది నిజంగా. ఇవన్నీ ఇక్కడ స్టిక్కర్స్ అవి అంటించేసి చక్కగా చూడండి ఎంత బాగుందో అనమాట. ఇక్కడ ఫిష్ ఒకటి ఉంది చూడండి. ఈ ఫిష్ని చాలా కేర్గా చూస్తుందంటండి. ఇది సెన్సిటివ్ ఫిష్ అనమాట, చాలా సెన్సిటివ్గా ఉంటుంది కదండి. అందుకని దీని లోపల కనిపిస్తుంది కదండి మీకు, ఇదేంటంటే చిప్పకి స్టోన్స్ అంటించేసింది అనమాట. కొబ్బరి చిప్ప ఉంటుంది కదా, మనం దేవుడి దగ్గర కొబ్బరికాయ కొడతాము, అది కేవ్ లాగా చేసింది. చాలా బాగా నచ్చేసింది నాకైతే. అప్పుడప్పుడు ఆ ఫిష్ ఏంటంటే ఆ కేవ్ లోపలికైతే వెళ్తుందంట. చూసే పేరు బాబాయ్ గారు ఒకసారి హాయ్ చెప్పండి. పిన్ని గారు హాయ్ చెప్పండి. పిన్ని గారు హాయ్ చెప్పండి. హాయ్ చెప్పండి. మీరు చెప్పండి. ఆహా శ్రీరామ్ అండి. ఆడియన్స్ కి మన ఛానల్లో ఒక టాస్క్ అయితే ఇస్తుంది ఈ పాపయ్య, చూడండి ఒకసారి. ఏంటండి ఆ టాస్క్? ఐటమ్ దేని మీద వేసింది టాస్క్. అయితే ఈ 2 పెయింటింగ్స్ ఉన్నాయి కదా, ఈ పెయింటింగ్స్ లో ఈ పెయింటింగ్ 2 పెయింట్స్. ఈ మూల ఇక్కడ ఓకే. ఇది ఈ 2 పెయింట్లు మీకు టాస్క్ అండి. ఇది చెప్పండి చూసి. ఇది దేని మీద వేసారు? ఈ అంటే ఈ ఐటమ్ ఏంటి? ఈ పెయింట్ వేసాం కదా, ఈ ఐటమ్ ఏంటి అని అయితే మనకి టాస్క్ ఇచ్చారు. చెప్పేయాలి మీరు. కామెంట్ బాక్స్లో కామెంట్ చేసేయండి. ఒకసారి ఆలోచించేసి దేనిపైన వేసింది అన్నది అనమాట అండి టాస్క్. మీకు అర్థమయ్యే ఉంటుంది అనుకుంటున్నాను. ఇంట్లో వాడుకునే వస్తువు అది ఇంట్లో వాడుకునే వస్తువు. ఈ రూమ్ లో ఒక్కొక్క వస్తువు కూడా ఒక్కొక్క స్టేట్ కి సంబంధించింది. ఈ వస్తువు ఇది సిక్కిం కి సంబంధించింది స్టేట్ కి. ఓకే, ఇది మొత్తం జమ్మూనా? జమ్మూ స్టేట్. లోపల గుర్రం. ఈ డాలు రాజస్థాన్ స్టేట్ కి సంబంధించి అంటండి. ఈ రూమ్ లో ఏంటంటే ఒక్కొక్క వస్తువు కూడా ఒక్కొక్క స్టేట్ కి సంబంధించి అయితే ఉన్నాయంట. అయితే ఆన్సర్ వచ్చేసి అదొక చపాతీ ఒత్తుకునే పీట. చపాతీ ఒత్తుకునే పీట అంటండి ఇది. చూసారు కదా మీరు, అది వేస్ట్ అయిపోతుంది. అది వేస్ట్ అయిపోతుందని చపాతీ ఒత్తుకునే పీట మీద ఎంత బ్యూటిఫుల్ పెయింట్ అయితే వేసిందో చూడండి. అదిగోండి ఈ మూడు అవే అన్నమాట. చాలా బాగున్నాయి పెయింట్స్. ఎవరు వేశారు అనుకుంటున్నారా? ఇదిగోండి తినే వేసింది. పేరు
ప్రశాంతి చాలా బాగా మనం ఆ గోడ మీద ఆ పెయింట్ చూసాం కదండి, ఆ పెయింటింగ్ కూడా ఈ ప్రశాంతియే వేసింది అనమాట. ఇప్పుడు తిని స్టడీ వచ్చేసి ఎంఎస్సి బయోటెక్నాలజీ అయిపోయింది, ఇప్పుడు పిహెచ్డి చేస్తుంది అనమాట. అది చాలా బాగున్నాయండి, చాలా బాగున్నాయి. థ్యాంక్ యూ. ఇదిగోండి ఈ పెయింట్ వేసింది కూడా ప్రశాంతి. మీకు రూమ్ లో చూపించాను కదా పెద్దగా గోడ మీద పెయింటింగ్, అది కూడా అన్నమాట. ఇదిగోండి ఇటు నుంచి ఇదిగోండి ఈ డాల్ వేసింది కూడా తనే, ప్రశాంతియే. ఇదిగోండి ఈ డాల్ కూడా తనే వేసింది, చాలా బాగున్నాయి. ఇదిగోండి ఈ డాల్ కూడా, ఈ వస్తువు కూడా. ఓకే, ఈ పెయింట్ ప్రశాంతి వేసిందండి. 10 రూపీస్ డస్టర్తో వేసిందంట. ఎంత బాగుందో చూడండి. ఓకే, ఆ రూమ్లో అయితే రాధాకృష్ణులు వేసిందండి. మనం చూసాం కదా ఇందాక ఆ రూమ్లో, ఆ ఫిష్ ఉన్న రూమ్లో. ఓకే, అది కాళ్ళ వైపు వస్తాయని చెప్పేసి తీసేసి మళ్ళీ వేరే పెయింట్ అయితే వేసిందంట. తీసేసింది. ఎలక్యూషన్ ఏమంటారు? వక్తృత్వ పోటీలో వావ్, కంగ్రాట్స్. అప్పట్లో ఏ సంవత్సరం అండి అది? 1986 కాదు, అంతకంటే ముందర 1980లో కరీంనగర్లో నేను డిగ్రీ చేస్తున్నప్పుడు ఎస్ఆర్ఆర్ కాలేజ్లో గిఫ్ట్. దేనికి? వక్తృత్వ పోటీ అంటే ఇంటర్ యూనివర్సిటీలో సెకండ్ వచ్చాను. అబ్బో, అందుకని. ఓకే, కంగ్రాట్స్ అండి, కంగ్రాట్స్. అప్పుడు చెప్పలేకపోయాము, ఇప్పుడు చెప్తున్నాం. ఇది రావడం ముఖ్యం కాదు, ఇంతకాలం ఉంది. ఎస్ అండి, అన్నేళ్ళు. ఓకే, ఇప్పుడు థ్యాంక్ యూ. మన ఫాలో అవర్ అండి తిను. ఇప్పుడు మనం ఎక్కడికి వెళ్తున్నాం? ఆ గార్డెన్ చూడడానికి అయితే వెళ్తున్నాం. ఓకే, ఇక్కడ అన్ని కూడా అన్ని రకాల లీఫీ వెజిటేబుల్స్ అండ్ కొన్ని వెజిటేబుల్స్ కూడా మనకు దొరుకుతాయి. ఇది పచ్చిమిరపకాయ చెట్టు అండ్ ఇది కరివేపాకు, ఇది కాలీఫ్లవర్. ఓకే, అండ్ ఇది బొప్పాయి, కొబ్బరి మొక్క. ఓకే, యాక్చువల్గా ఇది ఆల్మోస్ట్ తిరిగిపోయింది, ఒకసారి కోత వచ్చి పీకేసి. అవునా, ఇంత చిన్న చెట్టుకి పోత వచ్చిందా? కోతి పీకేసింది. ఇది పప్పులో వేసుకునేది. ఇది గుంటకలగర కదండి, ఏదో అంటారు గరిగి కూర. కాదు, ఓకే. గుంటకలగరాకైతే నూనె వాడతారండి. ఇది నూనె కాదు. ఓకే, పాడాడు. చాలా బాగా చేశారండి, గార్డెన్ సూపర్. ఇదేమో చామ దుంప. ఓకే, ఇది కాలీఫ్లవర్. ఓకే, జస్ట్ ఇది మిర్చి. మిర్చిలో 2 రకాలు. మిర్చి, కరివేపాకు. ఓకే, పుదీనా అన్నమాట. ఇవేమో దేవుడికి పెట్టుకునే పూల చెట్టు. పొన్నగంటి కూర. ఓకే, పొన్నగంటి కూర అండి అది. మనం గౌరీ పుష్పాలు అంటాం కదండి, నేను చాలా సార్లు మీకు వీడియోలో చూపించిన అదనమాట ఆ ప్లాంట్. ఇదిగోండి ఇలా త్వరగా పెట్టేసిన. ఇది పిచ్చుకలకి వాటికి ఫుడ్ వేస్తారంట, భలే పెట్టారు చూడండి ఇది. ఓకే, ఇవన్నీ బిళ్ళగన్నేరు. ఇది మనీ ప్లాంట్ లాంటిది కానీ కాదు, ఇది వామాకు. వేసుకుంటాం. ఇది మందార, బెల్వదళాల, శంఖం పూల చెట్టు. ఓకే, శంఖం, బ్లూ, కలబంద. అండ్ ఇది చాలా మంచి చెట్టు. ఏంటది? ఈ చెట్టు 10 years చెట్టు అండి. అబ్బో,
మటుకు పెరుగుతూ ఉంటుంది. కొద్దిగా వెడల్పు ఎక్కువ అవుతుంది కానీ పెరగదంటండి ఈ ప్లాంట్. చూడండి ఫ్లవర్స్ ఎంత అందంగా ఉన్నాయో. ఓకే, నేల మీద ఉండబట్టి అలా ఉంది. చూసారు కదా ఎంత బాగున్నాయో. ఇవి ఇటువైపు మనం చెప్పలా, ఇవి బంతిపూల చెట్టు. ఇక్కడ ఒకటి ఉంది. ఈ ఐటమ్స్ ఏంటో చెప్పమని, ఈ ఐటమ్స్ ఏంటో చెప్పమని మనకే ఒక టాస్క్ ఇస్తున్నారు వీళ్ళు. మీరు ఏమన్నా చూసి చెప్పగలిగితే చూడండి. ఇదండి, ఇవన్నీ కూడా ప్యూరిటీ పాడైపోతే వీటిని ఎలా యూజ్ చేస్తున్నారు అనమాట ఈ ఐటమ్స్. ఇవ్వండి, పడేయకుండా. ఇది చామదుంప. ఈ ప్లాంట్ కూడా చూడండి చాలా అందంగా ఉంది. షుగర్ పోతుందా? స్టోన్సా? ఓకే ఓకే, నేను విన్నాను కానీ గుర్తు రావట్లేదు. వాటర్ లో మనకి నానబెట్టేసి ఉడకబెట్టి ఆ కషాయం లేదా ఉత్తాకులైనా తినేయచ్చు. ఒక 2 తింటే మనకి కాళ్ళు నొప్పులు, కిడ్నీలో స్టోన్స్, మోకాళ్ళ నొప్పులు ఇవన్నీ తగ్గుతాయంటండి. ఈ పాపయ్య చెప్తుంది అనమాట. ఒకసారి ట్రై చేస్తారా ఎవరన్నా? అవునా? సో కిడ్నీలో స్టోన్స్ తగ్గిపోతాయి. ప్లస్ డయాలసిస్ పేషెంట్స్ కూడా చాలా మంచిది. అవునా? ఓకే ఓకే, క్యూర్ అవుతూ ఉంటుంది, ఏమైనా బ్లడ్ క్యూర్ అవుతూ ఉంటుంది. ఇదండి ఈ ప్లాంట్స్ అంటండి. చూడండి, వాళ్ళ ఫ్యామిలీ మొత్తం కూడా మన ఛానల్కి మంచి సబ్స్క్రైబర్లు అండి. మన ఛానల్లో ప్రతి వీడియో కూడా వాళ్ళు చూస్తూనే ఉంటారంట. లైక్ కూడా కొడతామని చెప్తున్నారు. చాలా బాగుంటాయని అయితే చెప్పారు. మేము మీ సబ్స్క్రైబర్లము అని చెప్పంగానే నాకైతే చాలా హ్యాపీ అనిపించిందండి. చక్కగా నేను అసలు వాళ్ళతో ఒక చిన్న వీడియో కలిసి ఒక ఫోటో అయితే దిగుదాం అనుకున్నాం, మర్చిపోయా అనమాట నేను ఈ హడావిడిలో. నెక్స్ట్ టైం వెళ్ళినప్పుడు ఒక చిన్న పిక్ అయితే తీసుకుందాం వాళ్ళతో. తణుకులో పిన్ని గారు వాళ్ళ ఇల్లు అయితే చూసేసాం కదండి. అక్కడ ఉన్న డ్రాయింగ్, ఆ పాపేసినవి అన్నీ చూసేసాం కదండి. మేడ పైన చక్కగా చిన్న గార్డెన్ అయితే చూసాం. అదైతే నాకు చాలా బాగా నచ్చేసిందండి. అలా వేయడము అదంతా కూడా. మీకు కూడా నచ్చినట్లయితే కదా కామెంట్ బాక్స్ లో కామెంట్ అయితే చేసేయండి. ఓకేనండి, ఈ రోజు లాగా వచ్చేసి ఇంతే. వ్లాగ్ మీకు నచ్చడానికి సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇంకా మంచి మంచి వీడియోస్ మేము ముందుకైతే వచ్చేస్తాను అనమాట. కీప్ స్మైలింగ్.